అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అన్వేషణ ముగిసింది. రచన తెన్నేటి సుధాదేవి గారు. ఈ కథ 1972 యువ మాసపత్రికలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? ఏమిటో అంత దీర్ఘంగా చదివేస్తున్నావు? అప్పుడే క్రికెట్ ఆట ముగించుకుని హాస్టల్ గదిలో అడుగు పెడుతూ విజయ్ కుమార్ ప్రశ్నించాడు. ఏం లేదు, వరంగల్ నుంచి ఉత్తరం వచ్చింది. ఏం తోచక తిరగేస్తున్నాను. ఉత్తరంలోంచి తలెత్తి దరహాసంతో జవాబిచ్చాడు రవి. వరంగల్ నుంచా? ఎవరు రాశారేమిటి? అక్క వ్రాసిందిరా. ఎన్నిసార్లు చెప్పినా వరంగల్ రావేమిటి అని మా అక్కకు కోపం. మనకేమో టైం దొరకదా, ఏం చేద్దాం? భలేవాడివిరా, అంత ఆప్యాయతతో పిలిచి అక్కను చూడటానికి టైం లేదా నీకు? చెప్పు, ఎప్పుడు బయలుదేరదాం? బాగుందిరోయ్, అక్క అయితే సంక్రాంతి సెలవుల దాకా టైం ఇచ్చింది. నువ్వేమో ఇప్పుడే రెక్కలు కట్టుకుని వాళ్ళమంటున్నావు. నీలాంటి వాడు ఉండాలిరా వకాల్తాకి. అమ్మ అక్క ఇద్దరి ప్రేమ పంచుకునే నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడిరా. అతని కంఠంలో ఆవేదన ధ్వనించింది. అదేమిట్రా, నీకు అక్క చెల్లి ఎవరూ లేరా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రవి. మా నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని, అమ్మ లేదు, ఇంకెవరూ లేరు. బట్టలు మార్చుకోవటం పూర్తయి బరువుగా కూర్చుంటూ అన్నాడు విజ్జి. అయితే మరి మీ నాన్నగారు? ఉన్నారు. ఊహ తెలియని చిన్నతనంలోనే మా అమ్మ పోయింది. నాన్నే నన్ను పెంచాడు. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నా భవితవ్యం కోసం. అతని కంఠం స్పందించింది. రవి మనసు ఆర్ద్రమైపోయింది. తను చిన్నప్పటి నుంచి అక్క అమ్మల అనురాగంలోనూ నాన్న ఆప్యాయతలోనూ పెరిగాడు. ఏ లోటు లేకుండా గారాబంగా. పాపం విజ్జికి ఇవి ఏవీ లేవన్నా ఇప్పుడు అర్థమవుతోంది. దీర్ఘాలోచనలో మునిగిన విజ్జి వైపు సానుభూతితో చూస్తూ అన్నాడు. సరే విజ్జి, ఈసారి సంక్రాంతి సెలవులకి అక్క వాళ్ళ ఊరు వెళ్దాం. నువ్వు కూడా రావాలి. నేనా? మధ్యలో నేనెందుకురా? చూద్దాంలే అన్నాడు విజ్జి పరధ్యానంగా. ఇంతకీ ఉత్తరంలో విశేషాలు ఏవి చెప్పావు కావు, అభ్యంతరం లేకపోతేనే. అభ్యంతరం ఏమిట్రా నీ మొహం, ఇదిగో చదువు అంటూ జాబు చేతికి అందించాడు రవి. చిరంజీవి చిన్నారి తమ్ముడికి ఆశీస్సులు. ఎరా రవి, అక్కని మర్చిపోయావా? బొత్తిగా ఉత్తరాలే మానేశావు. నువ్వు ఇలా చేయటం నాకేం బాలేదురా. మీ బావగారు కూడా ముద్దులు మరిదిని చూడాలని ఒకటే గోల. అంత తీరిక లేకుండా ఉన్నావా నాయన? వచ్చే సంక్రాంతికి నువ్వు ఇక్కడికి రావాల్సిందే. అమ్మకు కూడా ఉత్తరం రాసేశాను, తమ్ముడి ఇంటికి రాడని, సెలవులంతా మా దగ్గరే ఉంటాడు అని. వస్తావు కదూ? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరి నిన్ననే నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఇంటి దగ్గర అమ్మ నాన్న ఉన్నారు. జామకాయలు సీతాఫలాలు తగ్గించావా లేదా? అంత పిచ్చి ఇష్టమేమిట్రా నీకు? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవద్దా? అమ్మ కూడా ఈ సంగతే వ్రాసింది. మర్చిపోయాను, మీ హాస్టల్ తెచ్చారా? ఇంకా హోటల్ భోజనమేనా? నీ రూమ్మేట్స్ గురించి చాలా వ్రాసావు. మనిషికి మంచి స్నేహితుడు ఉండాలి, అండగా మనసుకు తగిన మమత ఉండాలి, నిండుగా. సంతోషం. ఇంకెన్నో సంగతులున్నాయి. వ్రాయటం ఎందుకు, నువ్వే వస్తున్నావుగా. మనసారా దీవిస్తూ మీ అక్క మంజీరా. ఆ లేఖలోని అనురాగం, ఆప్యాయత, చనువు విజ్జి మనసులో వెన్నెలలు నింపాయి. చదివినంతసేపు ఏదో తెలియని ఆనందానుభూతిలో ఓలలాడిపోయాడు. మీ ఊరు తప్పకుండా వస్తాను రవి, అక్కని చూడాలనుంది అని హఠాత్తుగా అన్నాడు విజయ. రవి ముఖం ఒక్కసారిగా వికసించింది. పోదామా? వెరీ గుడ్, నువ్వెంత మంచివాడివిరా విజ్జి. అయితే ఈసారి ఇవాళ ఎంతరా తారీఖు? ఇద్దరి దృష్టిలో క్యాలెండర్ వైపు పరిగెత్తాయి. ఇక రవి విజ్జి కొత్త స్నేహితులు. ఇద్దరూ ఈ ఏడే హైదరాబాద్లో బీఎస్సీలో చేరారు. మొదటిసారి హోటల్లో కలుసుకున్నారు. ఓ మూల భోంచేస్తున్న రవిని చూసి విజ్జికి ఎందుకో సానుభూతి కలిగింది. ఎవరో పాపం తనలాగా హోటల్ భోజనం అలవాటు లేదల్లే ఉంది అనుకున్నాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు అదే భోజనశాలలో కలిసే వాళ్ళు విజ్జికి అతన్ని మాట్లాడాలనిపించి ఉండేది, మాట్లాడించాలని. కానీ ఎలా కల్పించుకుని మాట్లాడటం? ఆ రోజు ఆట మైదానంలో విజ్జీకి పార్కర్ పెన్ దొరికింది. అయ్యో, ఎవరు పోగొట్టుకున్నారో పాపం అనుకుంటూ వెంటనే తీసుకుపోయి గేమ్స్ డిపార్ట్మెంట్లో అప్పగించాడు. మర్నాడు క్లాస్ కాగానే పెన్ పోగొట్టుకున్న విద్యార్థి అమాంతం విజ్జి దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ అండి, మా అక్క ఆప్యాయంగా నా పుట్టినరోజు నాడు నాకు ఇచ్చిన పెన్ ఇది.
ఇంతకు గేమ్స్ మాస్టర్ చెప్పారు మీ పేరే కదూ విజయ్ కుమార్ అంటూ చేయి కలిపేశాడు హాయిగా నవ్వుతూ. మీరా ఆశ్చర్యంగా చూస్తూ విజ్జి మళ్ళీ తేరుకుని అన్నాడు. పర్వాలేదండి, అంత విలువైన పెన్ను మళ్ళీ మీకు దొరకటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని హోటల్లో చూస్తూ ఉంటాను. మీ పేరు? నా పేరు రవి, విబి రవి. పూర్తిగా చెప్పాలంటే వేదం భారవి. భలే చమత్కారమే, భారవి పేరు అంత భారం కాదు కానీ రవి మాత్రం రమ్యమైన పేరండి నవ్వుతూనే అన్నాడు. విజ్జి, ఇంతకుముందు మీకు నా పెన్ను దొరికింది, నాకు మీ స్నేహం దొరికింది. పెన్నులాగా ఈ స్నేహం మాత్రం పోగొట్టుకోనులేండి. ఈ సంభాషణే వాళ్ళిద్దరినీ విడిపోని సన్నిహితులుగా కలిపింది. ఒకరినొకరిని మీరు అండి అంటూ లాంఛన ప్రయోగాలతో మాట్లాడుకోవడం కూడా అదే తుదిసారి కూడా అయింది. ఇక ఆ రోజున సెలవేమో. విజయ్ కిటికీ దగ్గర కూర్చుని ఏదో చిత్రానికి రంగులు వేస్తున్నాడు. బయట నుంచి అప్పుడే వచ్చిన రవి చూపు ఆకస్మికంగా ఆ చిత్రంపై పడింది. ఆశ్చర్యపడుతూ అన్నాడు, అరే ఎంత బాగుంది తెలుసా, నువ్వే వేశావా? తల ఎత్తి నవ్వుతూ అన్నాడు విజ్జి. అవును రవి, బాలల దినోత్సవం సందర్భంగా మన కాలేజీ పోటీలకని తయారు చేస్తున్నాను. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నువ్వు ఇంత మంచి చిత్రకారుడు అని నాకు ఇప్పటిదాకా తెలియదు. కవిత్వం ఒక్కటే నీ హాబీ అనుకున్నాను. ఈ 3 నెలల నుంచి ఎప్పుడు నువ్వు చిత్రాలు గీయగా నేను చూడలేదు. చిత్రకళ నాకెంతో ఇష్టం రా రవి. నా రచనలు చాలా చిత్రాలు ఉన్నాయి, చూస్తావా? నాకు కూడా తృప్తిగా ఉంటుంది నువ్వు చూస్తే. ఓఎస్, ఏవి తీసుకురా, ఈ పుస్తకాలతో బోర్ కొడుతోంది. ఒక మంచి చేంజ్ కుతూహలంతో అన్నాడు రవి. చిత్రాల ఆల్బమ్కు చెరోవైపు కూర్చున్నారు. అందాక గంభీరంగా ఉన్న వాతావరణం ఇప్పుడు ప్రఫుల్లితమైంది. అబ్బా ఎంత నైపుణ్యం! ఒక్కొక్క చిత్రం చూస్తూ రవి ఆశ్చర్యచకితుడైపోతున్నాడు. ప్రకృతి కన్య, ఓహో, ఇన్ని సోయగాలతో ఇంత అందంగా ఉంటుందా ప్రకృతి అనుకున్నాడు రవి. బడలిక, బాధ్యత, మాతృమూర్తి నిరీక్షణ, పుష్ప విలాసం అందాలు చెందుతూ కన్నుల విందుగా మోగభావాలు వలకబోస్తూ ఒక్కొక్క చిత్రం అతనిలో వినూత్న ఉత్తేజం వెలార్చింది. ఇంత గొప్ప చిత్రకారుడు నా స్నేహితుడు కావటం అంటే నాకెంతో గర్వంగా ఉందిరా, మిత్రుని ఎడల అభిమానం నిండిన స్వరంతో అన్నాడు రవి చూడటం ముగిస్తూ. సరేలే, నీ మాటల్లో నా గొప్ప కంటే నీ అభిమానమే వినిపిస్తోంది రవి, కానీ నాకు కొత్త బలం వస్తోంది. ఇంతకు ఇవన్నీ నీకు నచ్చిన చిత్రాలు కదూ, మరి నాకు నచ్చిన చిత్రం చూస్తావా? అది నా అభిమాన చిత్రం తెలుసా? పట్టరాని ఉత్సాహంతో రవి అన్నాడు. అలాగా, ఏది? అది ఈ ఆల్బంలో ఎందుకు చేర్చలేదు ఇంకా? విజయ్ తన సూట్ కేసు తెరిచి ఒక కవర్లోంచి తీస్తూ ఆ చిత్రం తీసుకొచ్చాడు. చిత్రం చూస్తూనే స్తబ్దుడైపోయాడు రవి. ఇదే, నువ్వెలా గీసావు? చిత్రాన్ని తేరిపారా చూస్తూ కొంచెం అనుమానంగా. ఈమె ఎవరీమె? ఏమని చెప్పను, మామూలుగా చెప్పాలంటే ఈమెవరో నాకు తెలియదు, కానీ జన్మజన్మల చిరపరిచిత సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. నా హృదయం కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎవరీమా? ఏమో, నా ఆరాధ్య దేవత అనుకుంటాను. రవికి ఏమీ అర్థం కాలేదు. ఆ చిత్రం పైన ఉన్న మమత అనే అక్షరాలు చదువుతున్నాయి అతని పెదవులు నిశ్శబ్దంగా. విజ్జి చెప్పుకుంటూ పోతున్నాడు. ఎందుకు చిత్రించానో తెలియకుండానే, ఎవరో తెలియకుండానే చిత్రిస్తూ పోయాను. నెలల కొద్దీ మెరుగులు దిద్దాను, ఇంకా దిద్దుతూనే ఉన్నాను. ఎదలో నింపిన మమతల్ని, చిరకాలం నేను కోరిన మమతల్ని అన్నిటినీ కలబోసి రూపుదిద్దాలని నేను చేసిన ప్రయత్నం ఇది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అక్క అమ్మల అనురాగం ఎరుగని నా హృదయంలో శూన్యాన్ని ఈ రూపంలో నింపుకుంటున్నానా అని. మా అమ్మ ఎలా ఉండేదో నాకు గుర్తులేదు. ఏదో లోకంలో ఉన్నట్టు చెప్పుకుపోతున్నాడు. హఠాత్తుగా ఆగిపోయాడు. మధ్యలోనే ప్రశ్నించాడు రవి. ఒకవేళ ఈమె నీకు ఈ లోకంలో కనిపిస్తే? బిజ్జీ ముఖంలో ఉత్తేజం తాండవించింది. అవును రవి, తప్పకుండా ఎవరో వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఈ లోకంలో ఉండాలి, ఉండి తీరాలి. నువ్వు నమ్ముతావు కదూ? ఈమె నీకు కనిపిస్తే ఏం చేస్తావు నువ్వు? ఇన్ని ఏండ్ల నిరీక్షణ, నా అన్వేషణ సఫలం చేసిన ఈ స్త్రీమూర్తికి మనసారా నమస్కరిస్తాను. ఆమె ఒడిలో పడుకుని తృప్తిగా కన్నులు మూస్తాను. నా హృదయంలో అంతులేక కొనసాగే శూన్యానికి ఆ గడియ ఎప్పుడు అనే ఆవేదన పడుతున్నాను రవి. ఏదో చెప్పుకుపోతున్నాను, పిచ్చివాడు అనుకుంటున్నావా? నేను అలా అనుకోను. సరే కానీ ఒకవేళ ఈమె నీకు తటస్థపడితే, నువ్వు ఊహించినంత అమృతమూర్తి కాకపోతే? నా ఊహల మీద నాకు నమ్మకం ఉంది రవి, దృఢంగా ఉంది అతని స్వరం. ఒకవేళ ఇలాంటి స్త్రీని నీకు నేను చూపిస్తాననుకో, నాకేమిస్తావు? నిజంగానా? ఇలాంటి వ్యక్తిని నువ్వు ఎక్కడైనా చూసావా? లేక వేళాకోళం చేస్తున్నావా రవి? విస్పారిత నేత్రాలతో ఆత్రంగా అన్నాడు విజయ్. లేదు విజయ్, త్వరలోనే నీకు ఈమె కనిపిస్తుందని నాకెందుకో అనిపిస్తోంది.
ఆ రోజంతా కులాసాగా గడిచిపోయింది. నవనీతం కన్నా కోమలమై మమతాపూర్ణమై కూడా మమత కోసం ఆవేదన పడే విజ్జి ప్రవృత్తికి రవి ఆశ్చర్యపడసాగాడు. ఏ స్త్రీ అనురాగం ఎరుగని తని మమత శూన్య హృదయం ఎంతో కఠోరంగా మారిపోవలసింది. పెడదారులు పట్టలేదు. కవిగా, చిత్రకారుడిగా, భావకుడు కావటమే అందుకు కారణమై ఉండాలి. ఈ దారుల్లో అతని హృదయం నిమగ్నమైపోయి ఆర్ద్రమై ఉండకపోతే ఏదో ఆలోచిస్తూ టేబుల్ లైట్ ముందు కూర్చుని లెటర్ ప్యాడ్ తెరిచాడు రవి. సంక్రాంతి సెలవుల్లో స్నేహితునితో సహా వరంగల్ వస్తున్నట్టుగా ఉత్తరం రాశాడు. ఇక తెలుగునాట ఇంటింటా వింత కాంతి వెలయిస్తూ సంక్రాంతి సమీపిస్తోంది. ఉత్సాహంతో ఉరకలు తీసే రైలు పెట్టెలో కాలమంతా సల్లాపంలో గడిచిపోయింది. స్నేహితులిద్దరికీ అక్కను చూసి చాలా కాలమైంది. ఇంకా వరంగల్ రాదేమిటి అనిపిస్తోంది రవికి. కమ్మని కబుర్లలో, ప్రకృతి దర్శనంలో వరంగల్ స్టేషన్ ఇట్టే వచ్చేసింది. ఇద్దరు రిక్షాలో కూర్చున్నారు. ఇక దారిలో విజ్జి, నేను నెల్లూరి వాడిని, వరంగల్ మొదటిసారి వస్తున్నాను. నెల్లూరికి వరంగల్కి చుట్టరికం కలిపిన మహానుభావుడు తిక్కన సోమయాజి గుర్తుకొస్తున్నాడు రవి అన్నాడు. అవును విజ్జి, తెలుగు వాళ్ళ చరిత్రలో అదొక మధుర ఘట్టం, ఒక అద్భుత సన్నివేశం. కొంతసేపు మౌనంగా పయనించారు. ఇల్లు దగ్గరికి వస్తోంది. రవి ప్రస్తావించాడు. అనుకోకుండా ఒక అద్భుత సన్నివేశం ఎదురైతే ఆ అనుభూతి ఎలా ఉంటుంది విజ్జి? భాషాశక్తికి అతీతంగా ఉంటుందనుకుంటాను. అయినా నాకు అలాంటి అనుభూతి ఎదురవ్వలేదు ఎప్పుడు. సంధ్యా సమయం, చిరు చలిగా పిల్లగాలి వీస్తోంది. విశాలమైన వరంగల్ రాజమార్గం మీద రిక్షా పరిగెత్తుతోంది. కాకతీయ కళా ప్రాభవ నిలయంగా, ప్రాచీనాంధ్ర నగరంగా ఆ వినూత్న వాతావరణంలో విజయ్ మనస్సులో ఉత్సాహం ఉరకలు పెడుతోంది. ఆనందం వెల్లివిరుస్తోంది. మరో 10 నిమిషాల తర్వాత ఒక ఇంటి ముందు నిల్చొనున్నారిద్దరు. తలుపు తట్టి అక్క అని పిలిచాడు రవి. ఒక్క నిమిషంలో జవాబు వచ్చింది. చక్కటి చిరునవ్వుతో, అచ్చుపోసిన ఆప్యాయత లాంటి రూపంతో తలుపు తీసింది అక్క. విజ్జి ఉన్న చోటే దిగ్భ్రాంతుడే నిల్చుండిపోయాడు ఆ మూర్తిని తిలకిస్తూ. ఈమె తన ఊహా చిత్రం, కళా నిజమా? తను చిత్రించుకున్న మమత ఎదురుగా సజీవంగా నిలబడి చిరునవ్వుతో ఆహ్వానిస్తుంటే కళ ఎలా అవుతుంది? అలా నిలబడిపోయాము విజయ్, పద లోపలికి, ఈమె మా అక్క. విజయ్ని హెచ్చరిస్తూ చిన్నగా నవ్వుకుని మంజీర వైపు చూశాడు రవి. మీ స్నేహితుడికి మొహమాటం ఎక్కువల్లే ఉంది, లోపలికి రా బాబు. నీ పేరు విజయ్ కదూ, నువ్వు కూడా తమ్ముడివే. ఆమె కంఠం నుంచి వెలువడుతున్న ప్రతి పలుకు తేనె సొనలాగా ఉంది విజయ్కి. ఏదో స్వప్నలోకంలో లాగా మౌనంగా లోపలికి నడిచాడు. మంజీర భర్త ఆనంద్ చాలా ఆదరంతో, అభిమానంతో పలకరించాడు విజయ్ని కూడా, ఎంతో పరిచితుల్లాగా. ఆ ఇద్దరి ఆప్యాయతలో కరిగిపోయాడు విజయ్. మీ ఇద్దరి ఆదరానికి చాలా కృతజ్ఞుడండి అన్నాడు మాటలు వెతుక్కుంటూ విజయ్. ఆమె నవ్వినట్టు అనిపించింది విజయ్కి. అండీ గిండి ఏమిటి బాబు, చెప్పాను కదా, నాకు నువ్వు రవి ఒకటే, నీకు నేను అక్కనే. కాదమ్మా, అమ్మవి అనుకున్నాడు పెదవులతో విజ్జి. ఇంతకీ తమ్ముడు, నువ్వు వేసిన చిత్రం ఏది నాకు చూపించవు అంది మంజీర పొంగి వచ్చే అనురాగంతో. తను సృష్టించిన ఆ మోగ మమత చిత్రం చేతిలో పట్టుకుని సజీవంగా కూర్చున్న మమతామూర్తిని చూస్తూ తన నిరంతర అన్వేషణ ముగిసిన సంతృప్తితో ఉద్విగ్నుడయ్యాడు విజయ్. చిత్రం చూడటంలో మునిగిపోయింది మంజీర. విజ్జి మనసు ఎక్కడో తిరుగాడుతోంది. నన్ను అంత చిన్న పాపగా ఎందుకు వదిలిపెట్టిపోయావమ్మా? మళ్ళీ ఇన్నాళ్ళక నీ దర్శనం, నేనేం చేశానని అంటుంది అతని మనస్సు. మాటల రూపంలో ఆ భావం బహిర్గతం కాలేదు, కానట్టు అతనికి తెలియదు. ఏమిటి బాబు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అతని మొహంలోకి చూస్తూ ఉలిక్కిపడింది మంజీర. అరే, ఎందుకు కన్నీరు పెడుతున్నావు? కన్నీరు కాదక్క, పన్నీరే. అనుకోని అదృష్టం రవి రూపంలో నన్ను వెతుక్కుంటూ వచ్చి సంవత్సరాల నా అన్వేషణ ఫలింపజేసి చల్లని నీ సన్నిధిలోకి చేర్చింది. మంజీర హృదయం అనురాగంతో పొంగింది. బాబు, ఈ జన్మలో మనది రక్త సంబంధం కాకపోవచ్చు, కానీ ఆప్యాయతలు జన్మసిద్ధమే కావు గదా. విజయను దగ్గరకు తీసుకుని తలనిమురుతూ అంది. 2 వెచ్చని బాష్ప బిందువులు ఆమె పాదాలపై పడ్డాయి. ఆమె ఆశీర్వదిస్తూ అంది, 10 కాలాలు పచ్చగా వర్ధిల్లు అలి విజ్జి. బాగా పొద్దెక్కింది. అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి. కూని రాగం తీస్తూ స్నానం ముగించుకొని వస్తున్నాడు విజయ్. ఎరా విజయ్, మా అక్కను చూసి నన్ను మర్చిపోయావు కదూ అంటూ వంటింట్లోకి దారి తీశాడు రవి. నిన్నెలా మర్చిపోతానురా, నువ్వే లేకపోతే అంతా చీకటే రవి. నువ్వు రవివి కదా.
మంజు, ఇక వడ్డించేయి, నీ తమ్ముళ్ళిద్దరు వచ్చేశారు అన్నాడు ఆనంద్ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ. అంతా భోజనాల దగ్గర కూర్చున్నారు. అక్క చేసిన మిఠాయిలు తింటూ రవి అన్నాడు, విజీ, ఈ అనుభూతి ఎలా ఉందిరా? నీకెప్పుడో చెప్పినట్టు జ్ఞాపకం. ఈ అనుభూతి ఆ అనుభూతిలాగే ఉంది. పండగ 3 రోజులు 3 క్షణాల్లో గడిచిపోయాయి. సెలవులు అనంతరం బాధాకరమై వీడ్కోలు దినం వచ్చింది. అనుబంధాలు ఎంత విచిత్రమైనవి అనుకున్నారు అందరూ. ఇక అది మార్చి నెల. పట్టణంలో కలరా వ్యాపించడం వలన ఒక వారం రోజులు కాలేజీలు మూసేశారు. విజయ్ తండ్రిని చూడాలని ఇంటికి వెళ్ళాడు. రవి కూడా తన ఊరు బయలుదేరి వెళ్ళాడు. ఎలాగో వారం రోజులు గడిచాయి. రవి అప్పుడే బండి దిగి టైం అవుతుందని సరాసరి కాలేజీకే వెళ్ళాడు. క్లాసులో చూస్తే విజయ్ లేడు. ఇంకా ఊరు నుంచి రాలేదేమో అనుకుంటూ రీడింగ్ రూమ్కి నడిచాడు రవి. అక్కడ బల్ల మీద తన పేరున 2 ఉత్తరాలు ఎదురుగా కనపడ్డాయి. ఒక ఉత్తరం మీద నెల్లూరు ముద్రుంది. ఓహో, విజయ్ దగ్గర నుంచా అనుకుంటూ కవరు ఆత్రంగా తెరిచాడు రవి. అది చదువుతూనే కుప్పగూలిపోయాడు. కలరా వచ్చి విజయ చనిపోయాడని అతని తండ్రి రాసిన ఉత్తరం అది. క్షణంసేపు స్తంభించి పోయి దుఃఖం ఆపుకోలేక బయటకు వచ్చేశాడు రవి. అతని పాదాలు హాస్టల్ గది వైపు వెళ్ళాయి. ఆ ఉత్తరం మళ్ళీ చింపి చూశాడు. వరంగల్ నుంచి బావ రాసిన లేఖ. అక్క ప్రసవించిందని బాబు పుట్టాడని రాసింది. హాస్టల్ గది తాళం తెరవాలంటే బాధ, భయం ఆవరించాయి. గదంతా ఏదో వేదనతో శూన్యంగా కనిపిస్తోంది. హఠాత్తుగా అతని దృష్టి కింద పడున్న మరో ఉత్తరం మీద పడింది. అరే విజయ్ రాత. విజయ్ బ్రతికే ఉన్నాడా? ఉత్తరం చేతుల్లోకి తీసుకున్నాడు. 4 రోజుల కింద రాసిన లేఖ అది. బావ పక్కన కూర్చుని రవి విజయ్ భోజనం చేస్తూ ఉంటే అన్నం వడ్డిస్తున్న మమత చిత్రం, దాంతోపాటు ఒక లేఖ ఉన్నాయి ఆ కవర్లో. సజల నేత్రాలతో సూట్ కేసు సర్దుకొని గదికి తాళం వేసి గబగబా స్టేషన్ వైపు బయలుదేరాడు రవి. రైలు వరంగల్ వైపు ఉరకలు పెడుతోంది. మళ్ళీ ఉత్తరాలు తీసి చూశాడు. అతని హృదయంలో అద్భుతం ఆవరించింది. ఆ 2 సంఘటనలు ఒక్కరోజే జరిగాయి. విజయ్ చనిపోలేదు, మళ్ళీ పుట్టాడు. అతని అన్వేషణ ముగిసింది. కాగితాలు మడత పెట్టేస్తూ ఉంటే అప్రయత్నంగా అతని నోటి నుంచి ఈ మాటలు వెలువడ్డాయి. కంటి నుంచి 2 జలజల 2 బిందువులు రాలేయి. చూసారా ఎంత ఆర్ద్రంగా ఉందో కథ. ఆ తల్లి ఫోటో, ఆ తల్లిలాగే ఆమె కూడా ఉంది. ఆమెను తల్లిలాగా భావించాడు. ఇక ఆయన పరిశోధన ఏంటి, మొట్టమొదటి నుంచి తల్లి లేదు అనేది ఆ తపన పడుతూ ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు తల్లి దొరికింది. తల్లి దొరికిందంటే మనం ఆ తల్లికే బిడ్డగా పుట్టాలనుకున్నాడు. చనిపోయాడు కలరాతో. చివరికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు అక్కడ ప్రసవం అయిందనగానే ఆ మిత్రుడిని వెతుక్కోవటానికి ఈ మిత్రుడు కూడా బయలుదేరాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.